ఇస్తారు. దాంట్లో కేబినెట్ అంతా ఉంటది. మిగతా కేబినెట్ మంత్రులు అసలు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, అసలు పర్మిషన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారితో, లేదంటే ఇతర కారణాలతోటి అటెండ్ కాలేకపోయారు అనేది ప్రస్తావన చాలా సింగిల్ వార్తగా కాలం వార్త వస్తుంది. అది వదిలేసే పరిస్థితి ఉంది. అవును. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వారు వచ్చినా ఎంత కొంతసేపు ఉన్నా తిరిగి వెళ్ళినా అది వార్తగా ఉండే పరిస్థితి ఉంటది రాజకీయ పార్టీలు. అవును. అయితే ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా హీరో, ఇప్పుడు ఫిట్ గా ఉంటాడు, ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వ్యక్తి. తరచుగా లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ఇదే వినిపించింది, 2 days ట్రీట్మెంట్ తీసుకున్నారు అని. ఆ టైంలో వరదల టైంలో కూడా మనం విన్నాం కదా. మనం దీన్ని అభిమానులు కొద్దిగా ఆందోళన ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు దీన్ని అంత ఆరోగ్యంగా లేరు, ఆయన అంత నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్, ఫుల్ టైం పాలిటిక్స్ అనేటువంటి వాదన అనిపిస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు వెన్నుకు సంబంధించిన సమస్య వచ్చింది అనేది మనం వార్తల్లో చూసాం. అంటే సినిమా రంగానికి సంబంధించిన మీరు ఎవరినైనా తీసుకోండి, వారు యాక్షన్ కి సంబంధించిన పరిస్థితి కానీ, వారు ఉండే విధానం, వారి యొక్క సినిమా రంగ షూటింగ్ లకు సంబంధించి కానీ, లేదంటే ఫైట్స్ సంబంధించి కానీ, దాని పూర్తి స్థాయిలో వారికి ఉన్న ఇబ్బందులతోటి కొన్ని